మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఫస్ట్ బంధం సంసారం ఏర్పడేకొస్తుంది. ఏది చెయ్యాలన్నా ఈ బంధాలను దాటుకుని వెళ్ళడం చాలా మందికి చాలా కష్టం. అన్నమయ్యే చెప్పాడు, పై పైని సంసార బంధమే కట్టావు నా పలుకు చెల్లునా నారాయణ. ఆయనే గోలెట్టాడు. అలాంటి వాళ్ళకి ఇంకెన్ని బంధాలు. ఆయన అన్ని వదులుకున్న సంసారం బంధం అనుకున్నాడు. మనకు సంసారంతో పాటు చాలా బంధాలు ఉన్నాయిలేండి. ఎన్ని బంధాలు. ఈ ఆత్మ బయట నుంచి వద్దాం అనుకునేలోగానే ఎన్నో బంధాలు మన చుట్టూరు ఎదురు. నువ్వు ధ్యానం క్లాస్కి రావాలి, మీ అబ్బాయి సెలవులు వచ్చే ఇంటికి వచ్చాడు, అయిపోయింది క్లాస్కి రావడం. కూతురు వచ్చింది పండక్కి, ధ్యానం సున్నా. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, ధ్యానం సున్నా. చెల్లి కూతురు పెళ్ళి సున్నా. ఎన్ని బంధాలు చూడండి. సంక్రాంతి నెల ముందే బంధాలు గుర్తొస్తాయి. ధ్యానం గుర్తురాదప్పుడు మనకి నెల్లాళ్ళ ముందు నుంచి మొదలెడతారు అనమాట. వాళ్ళు వస్తారు, ఇల్లు వస్తారు. ఈ బంధాలతోటే భగవంతుడిని దూరం చేసుకుంటున్నాం. ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. బీరువాలో నగ తీసుకోవడం చాలా ఈజీ, బట్టలు తీసుకోవడం. కానీ హృదయంలో పరమాత్మను తెలుసుకోవడం చాలా కష్టం. ఇది ఇనపెట్టికి తాళాలు లేదు, ఆ ఇనపెట్టికి తాళం ఉండొచ్చు, దీనికి తాళాలు లేదు, అయినా తీసుకోవడం రాదు. ఈ హృదయం అనే ఇనపెట్టికి ఉన్నాడు లోకేశుడు. దీన్ని ఓపెన్ చేయడానికే కష్టం అయిపోతుంది. దొంగోడి తాళం దొరకకపోతే ఎంత కష్టపడతాడు, మనకు అంత కష్టం అవుతుంది. తీద్దామని కూర్చుంటాం, పగలంతా కళ్ళిప్పి బంధాల మీద ప్రేమ చూపించాం కదా. నా పిల్లం, నా కొడుకు, నా మొగుడు, నా ఉద్యోగం, ఇవన్నీ లాక్ మీద లాక్లు, లాక్ మీద లాక్లు, బాగా లాక్ పడుతూ ఉంటాం. ఆ లాక్ తీయడమే కష్టం. షాప్ తాళం తీయడం చాలా ఈజీ. బైక్ తాళం తీయడం, షాప్ తాళం తీయడం, కార్ తాళం తీయడం, అన్ని తాళాలు చాలా ఈజీ. ఈ తాళం చాలా కష్టం. ఎందుకంటే విప్పుదామని కూర్చుని ఇంకొంచెం వేస్తాం ముళ్ళు. ధ్యానంలో కూర్చుని వదులుకుందామని కూర్చుంటాం. పగలు చేసిన పనులన్నీ ధ్యానంలో గుర్తొస్తాయి. పగలు ఏవైతే చేస్తున్నామో, ఏ కోరికలు ఉన్నాయో, ఈ 5 ఇంద్రియాలతోటి ఏ జ్ఞానాన్ని సేకరించేవో, ఏ కర్మలు సేకరించేవో, ధ్యానంలో అవే ఇబ్బంది. ఎందుకు వచ్చింది? రైల్వే స్టేషన్ లో గమనించండి, ఎంతో మందిని చూస్తూ ఉంటాం. ఏ ఒక్కడో ఒక రోజు గుర్తుంటాడు, 2 రోజులు గుర్తుంటాడు, 10 రోజులు అయ్యాడు ఎవడో గుర్తురాడు. ఆడి ఫేస్ కూడా గుర్తుండదు. ఎందుకు? వాడికి మనకి బంధం లేదు. మరి మన అబ్బాయి దూరంగా చదివితే ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో, ఉన్నాడో లేదో, పదే పదే నెమరు పోసుకుంటాం. ఎందుకు? ఇక్కడ బంధం. బంధం లేని చోట నీకు విడుదల, బంధం ఉన్న చోట కూరుకుపోవడమే, ఊబిలో మర్చిపోయాం. బంధం ఉన్న వాళ్ళని మర్చిపోలేదు. అందుకే నీ సాధన కొనకపోవడానికి కూడా, నీ ఆత్మకు విముక్తి కలగకపోవడానికి కూడా బంధమే కారణం.